వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది, ఇరు దేశాల మధ్య ఏ స్థాయిలో చర్చలు జరుగుతాయి, భారతదేశం నుంచి ఎటువంటి డిమాండ్స్ ఉండొచ్చు? ఎందుకంటే 100% పాకిస్తాన్ తోక ముడిచింది, తగ్గింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఏం కోరొచ్చు భారత్ పాకిస్తాన్ నుంచి? ఇప్పటికే భారత్ ప్రకటించింది నెక్స్ట్ ఏవైనా టెర్రర్ చర్యలు, ఉగ్రవాద చర్యలు కనుక చేస్తే వాటిని యాక్ట్ ఆఫ్ వార్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలు గనక పాకిస్తాన్ ప్రోత్సాహమిస్తే డెఫినెట్ గా దానిపైన వార్ గా పరిగణించి దానికి ఇదే తరహాలో ప్రతిస్పందన ఉంటుందని ఇప్పటికే భారత్ ప్రకటించింది. సో ఈ మేరకు క్లియర్ గా నిర్ణయం తీసుకుంది. ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ కన్సిడరింగ్ యాజ్ ఎ యాక్ట్ ఆఫ్ వార్ గా క్లియర్ గా భారత్ తన యొక్క విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఈ మధ్యాహ్నం దాదాపు 2 గంటల సేపు సమావేశం జరిగింది. సో ఈ చర్చలకు సంబంధించినటువంటి కల్మినేషన్ ఆఫ్ ది ఎంటైర్ టాక్స్ అనేది ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి చర్చలోని దానికి సంబంధించినటువంటి నిర్ణయం జరిగింది. ఆ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫర్దర్ గా ఎలాంటి టాక్స్ ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, దీనికి సంబంధించి డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరగబోతున్నాయి. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఎక్కడైతే ఈ డైరెక్ట్ గా ఆన్ గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో మిలిటరీ ఆపరేషన్ చేస్తారో సో ఆ డైరెక్టర్ జనరల్స్ లెవెల్లోనే ఎల్లుండి 12వ తేదీన దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగబోతున్నాయి. సో మొత్తానికి పాకిస్తాన్ తోక ముడవడంతో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఓకే వెంకటేష్.